తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం సంక్షేమం అభివృద్ధి ఇంటింటి ప్రచారం కార్యక్రమం ద్వారా మాచవరం మండలంలోని గోవిందాపురం గ్రామం నందు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం గురజాల నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని మరియు సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం ఇప్పటి వరకు గ్రామం నందు చేసిన మరియు చేయబోయే వివిధ అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో మాచవరం మండల పార్టీ కన్వీనర్ బడిగుంచల వెంకటేశ్వర్లు, మాచవరం మండలంలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు పాల్గొన్నారు. వయసులో ఉండి ఆయనంతటా ఆయన నా దగ్గరికి వచ్చే సమస్య చెప్పడం, అదేవిధంగా అదే చదువు విషయంలో కూడా మనం ఎంతో రాజకీయాల్లో ఖర్చు పెట్టాం. చాలామందిని మనం ఇలానే చదివించాం. కానీ ఒక పెద్ద ఆయన, అది కూడా ఒక చినిగిన సొక్కాతో వచ్చి అక్కడ కూర్చొని ఒక పేపర్లో ఆయన రిప్రజెంటేషన్ లాగా రాసుకొని తీసుకొచ్చి చెప్పడం అనేది కూడా నన్ను కూడా ఒక ఆలోచింపజేసే విధంగా వచ్చింది. అంటే ఆ అమ్మాయి చదువుకొని బాగా జీవితంలో స్థిరపడితే ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. కానీ ఆ తల్లి లేదు, తండ్రి లేరు, కొన్ని ఉన్న కుటుంబం కాదు, పేద కుటుంబం, ఆ తాతగారు దగ్గర ఉండి చదువుకుంటుంది. సో అందుకని మనం ఇది మన బాధ్యత, ఒక ఎమ్మెల్యేగా నాకు బాధ్యత. ఈ నియోజకవర్గంలో 35 సంవత్సరాల నాకున్న అనుబంధం అలా ఉంది. సో అందుకని ఈరోజు నేను ఎక్కడికి వచ్చి ఆ ఇంటికి వచ్చి కూడా నేను ఆ సహాయం చేయడం జరిగింది. సో మన పల్నాడు ప్రాంతం కూడా ఒకప్పుడు వెనకబడ్డ పల్నాడు, ఇది వెనకబడ్డ పల్నాడు కాదు. 94లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ ఈ గ్రామాలన్నీ వచ్చాను. అనేక ఊరేగింపులు, ఆదరణ, స్వాగతాలు చెప్పారు. అవన్నీ కూడా నేను మర్చిపోలేను. 32 సంవత్సరాల క్రితం సంఘటనలు అన్నీ కూడా. సో ఇది వెనకబడ్డ పల్నాడు కాదు, అభివృద్ధి చెందిన పల్నాడుగా తీసుకురావాలనేది నా ఉద్దేశం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇలాంటి వాళ్ళు చదువుకున్న పిల్లలకి జాబులు ఇస్తారు, జీవితాలు స్థిరపడతారు కదా. మంచి చేయడం చేత కాదు, కానీ విషం చంపడం చేతనేది వైసీపీ పార్టీకి. సో అది మానుకుంటే మంచిదని చెప్పి కూడా తెలియజేసుకుంటే, ఇలాంటి పేద వర్గాలను ఆదుకోండి చేతనైతే, కానీ విషం చెమ్మి అభివృద్ధి కార్యక్రమాలని అడ్డుకోవడం మంచిది కాదు. సో ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమం కూడా 27 నుంచి కూడా స్టార్ట్ అయ్యి 45 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేసే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ ఈరోజు ప్రజలకు వివరించి ప్రజల మద్దతు కూడా మేము తీసుకుంటున్నాం. తల్లికి వందనం ఉదాహరణ తీసుకొని వాళ్ళు ఒకళ్ళకి ఇచ్చారు, మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. అన్నదాత సుఖీభావ కావచ్చు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కావచ్చు, స్త్రీశక్తి కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు. ఈరోజు ఒకటి కాదు, అనేక కార్యక్రమాలు ఈరోజు మనం చేస్తాము. 20,000, 10,000, 15,000 ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇచ్చిన రాష్ట్రం లేదు. ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. ఇది పేద ప్రజల కోసం. అందుకనే విషం చెంపటం మానుకొని వైసీపీ వర్గాలు చేతనైతే సహాయం చేయాలి, లేకపోతే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టి చేయడం మంచి పద్ధతి కాదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.